రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి అహర్నిశలు నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యపై దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని దళిత సంఘాల నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కృషి చేస్తే అది చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఇకనైనా ఇలాంటివి మానుకోవాలని హితవు పలికారు. లేని ఎడల రానున్న రోజుల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు శ్రీరాములు, మాజీ సర్పంచ్ తౌడ శ్రీనివాస్, మాజీ కోఆప్షన్ మెంబర్ ఆసస్వామి, మాజీ కౌన్సిలర్ ఇల్లెందుల శ్రీనివాస్ పాల్గొన్నారు. గౌరవ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య గారు నిజంగా ఈ పదవికి వన్నె తెస్తున్నటువంటి వ్యక్తి. గత 15 రోజుల క్రితం రవీంద్ర భారతిలో ఇదే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీటింగ్ పెట్టి సమావేశంలో అయితే ఎన్నికల అధికారులు ఎన్నికలకు నియమ నిబంధనలు లోబడి ఎట్లా పనిచేస్తున్నారో బక్కి వెంకయ్య గారు కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ పదవికి వన్నె తెచ్చినట్టు నిజంగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నామని చెప్పి కితాబ్ ఇచ్చినటువంటి వ్యక్తి. అది మర్చిపోయిన శ్రీనివాసరెడ్డి ఏదైతే తెలంగాణ జిల్లాలో ఉన్న 33 జిల్లాలలో ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగినా, ఎక్కడ ఎస్సీ ఎస్టీలకు అది జరిగినా, ఇవాళ ఎస్సీ ఎస్టీ సంబంధించిన గురుకులాల్లో కూడా మెను సకలేక ఫుడ్ పాయిజనింగ్ అయి ఆసుపత్రి పాలైతే కూడా అక్కడ కూడా అధికారులతో ఎక్కడిదక్కడ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటా పనిచేస్తున్నట్టు ఏదైతే ఆ పదవికి పనిచేస్తున్న వ్యక్తి బక్కెంకన్న. ఇలా బక్కెంకన్న మీద మాట్లాడుతున్న వ్యక్తి మూర్ఖులు నువ్వు. ఏదైతే మొన్న మీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కొల్చార మండల్ పైతార గ్రామంలో ఉన్నటువంటి అనిల్ను చనిపోతే కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి గొప్ప వ్యక్తి. నిన్నటి రోజున దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు మా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి బక్కి వెంకటయ్య ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కనుక ఇక్కడి సమస్యలను పట్టించుకొని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుండు కనుక ఓర్వలేని తనంతో మాట్లాడుతూ ఉన్నావు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవికి రాజకీయాలకు సంబంధం లేదు, కానీ నువ్వు రాజకీయ తీరులో మాట్లాడడం అనేది సమంజసం కాదు. మరి ఎక్కడన్నా మావోలు లేక ఏదో చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తే ఆ ఏఈ గారు మరి రికార్డు చేయకపోవడం మూలాన ఎందుకు రికార్డు చేయలేదని అడిగితే అది వాళ్ళ ఆఫీసర్ ఈఎన్సీ గారు ఎంక్వైరీ చేస్తే ఏఈ గారు తప్పు చేసినట్టు తేలింది కనుకనే ఆయన మీద చర్య తీసుకురు తప్ప అటువంటి విషయాలను రాజకీయ దురుద్దేశంతో మరి ఇలా ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పైన మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే మేము చూస్తూ ఊకోము.